వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాత్ అతదింద్రితః. యజుర్వేదం అలసత్వమును వీడి అంటే సోమరితనాన్ని వీడి నిత్యము వేద విహిత కర్మలను ఆచరించాలి. అంటే వేదంలో ఏ విధమైన కర్మలు మానవుడు చేయాలి, నిత్యము నిత్య కర్మలు ఏం చేయాలి అని వేదంలో చెప్పబడిందో వాటిని అలసత్వం వీడి నిత్యము ఆచరించమని యజుర్వేదము సందేశం చేస్తుంది. అంటే సోమరితనం ఉండకూడదు. నిత్య కర్మలలో సోమరితనం పనికిరాదు, అలసత్వం వీడాలి. అలాగే ఆట విడుపు, ఆలస్య ప్రమాదములు కూడా చేయకూడదు. నిత్య కర్మలు ప్రతి నిత్యం చేయాలి. నిత్య కర్మలు ఏంటివి? బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బలివైశ్వదేవయజ్ఞం, అతిథి యజ్ఞం, ఇట్లాంటి నిత్య కర్మలు ఇవి మెయిన్ ప్రధానమైనవి. ఇంకా చాలా ఉన్నాయి. అవి మనం వేదం చదువుకొని వాటిని ప్రతి నిత్యము అలసత్వం లేకుండా, సోమరితనం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చెయ్యమని వేదములో చెప్పబడిన వాటికే కర్మలని పేరు. మిగతావి కర్మలు కాదు. కాబట్టి ఆ కర్మలను అలసత్వం వీడి నువ్వు చేయమని పరమేశ్వరుడు ఆదేశం. ఓం